హలో అండి, నేను మీ సునీత. ఈరోజు ఏరువాక పౌర్ణమి నేను ఎలా పూజ చేసుకున్నానో చూపిస్తాను. ఈ ఏరువాక పౌర్ణమి సోమవారం వచ్చింది కనుక ఈరోజు శివయ్యకి, లలిత అమ్మవారికి, లక్ష్మీదేవికి ముందుగా అభిషేకం చేసి ఆ తరువాత లక్ష్మీదేవి పూజను చేసుకున్నాను. నేను ఎలా అభిషేకం చేసుకొని పూజ చేసుకున్నానో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. అసలు ఈ పూజ చేయడం వల్ల మనకు వచ్చే ఫలితం ఏమిటి, ఈ పౌర్ణమి రోజున వట సావిత్రి వ్రతం ఎందుకు వచ్చింది అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఈ పూజని లేదా వ్రతాన్ని ఆచరించాలి అనుకునే వాళ్ళం ఎవరైనా సరే బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి తలస్నానం చేసి ఆ తర్వాత పూజను ప్రారంభించుకోవాలి. కనుక నేను ఈరోజు బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి తలస్నానం చేసి మొదటిగా ఆగ్నేయ దీపం పెట్టి ఆ తర్వాత ద్వార పూజను చేసుకొని పూజనైతే స్టార్ట్ చేయబోతున్నాను. నేను ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుంటున్నాను అంటే ఈ రోబో వల్లే. ప్రతిరోజు నిద్ర లేవంగానే మొదటిగా ఈ రోబోని ఆన్ చేస్తాను. ఆగ్నేయ దీపం పెట్టుకొని గుమ్మం, తులసమ్మ దగ్గర దీపం పెట్టుకునే లోపు ఇల్లంతా క్లీన్ చేస్తుంది. అందువల్ల నాకు పూజ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియోలో ఈ రోబోని చూసి చాలా వ్యూవర్స్ అడిగారు, దీని రివ్యూ ఇవ్వండి ఎలా పనిచేస్తుంది అని. ఓకే అండి, డస్ట్ క్లీనింగ్ అయితే 95% మైల్డ్ డస్ట్ని కూడా క్లీన్ చేస్తుంది. మాపింగ్ అయితే 50% ఓకే. జాబ్ చేసేవాళ్ళు లేదా హౌస్ వర్క్ ఎక్కువగా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, పర్వాలేదు. పౌర్ణమి రోజున సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ప్రతి ఇంటి వద్దకి వస్తుంది. అందువలన ఈ రోజున గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పద్మం ముగ్గు వేసుకున్నాను. గుమ్మం మీద ఇంత అందమైన పద్మం ముగ్గులు వేసి అంత టాలెంట్ నాకైతే లేదు, అందుకని ఈ చిన్న ఫ్రేమ్ పెట్టి వేసుకుంటున్నాను. ఈ పద్మం ముగ్గు వేసి కుంకుమతో బొట్లు పెట్టిన తర్వాత గుమ్మానికి చూడండి ఎంత అందం వచ్చిందో. ఈ పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి అని ఎందుకు అంటారు, ఈ పౌర్ణమి రోజునే వట సావిత్రి వ్రతం ఎందుకు జరుపుకుంటారో కూడా మీకు చెప్తాను. వైశాఖం తరువాత జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అంటారు. అయితే ఈ పౌర్ణమి తర్వాత నుంచే వర్షం కురవడం ప్రారంభమవుతుంది అంటారు. ఈ పౌర్ణమి రోజున చాలా మంది సుమంగళీలు వట సావిత్రి వ్రతంలాగా చేసుకుంటారు. ఈ వ్రతాన్ని ఆచరించిన సావిత్రీదేవి తన ప్రాతిపత్య మహిమతో మరణించిన భర్త సత్యవంతుని ప్రాణాలను సాక్షాత్తు యమధర్మరాజు నుండి తిరిగి సాధించుకున్న పరమ పవిత్రమైన రోజు. యముడు సత్యవతుడి ప్రాణాలను తిరిగి ఇచ్చినప్పుడు అతని దేహం ఒక మర్రి చెట్టు కింద ఉంటుంది. అప్పుడు సావిత్రీదేవి ఆ మర్రి చెట్టుకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పూజ చేసింది. కాబట్టి దీనికి వట సావిత్రి వ్రతం అని పేరు వచ్చింది. వటం అంటే మర్రి చెట్టు. ఈ పౌర్ణమి నాడు వట సావిత్రి వ్రతాన్ని ఆచరిస్తే సుమంగళి స్త్రీలకు వైధవ్య దోషాలు తొలగిపోతాయి, భర్తకు దీర్ఘాయుషు, ఆరోగ్యం మరియు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ జ్యేష్ఠ పౌర్ణమి వట సావిత్రి వ్రతానికే కాకుండా శ్రీ మహాలక్ష్మీదేవి మరియు మహావిష్ణువుకి ఆరాధన చేయడం వల్ల అత్యంత విశేషమైనది. గుమ్మం దగ్గర తులసమ్మ దగ్గర దీపాలు పెట్టి అభిషేకం కోసం పూజ కోసం ఏర్పాటు చేసుకుంటున్నాను. ఈ ఏరువాక పౌర్ణమి రోజున ఎద్దులకి ఆవులకి కుదిరి పూజ చేసుకుంటే చాలా మంచిది. స్వామి అమ్మవార్లకి అభిషేకం చేసే ముందు పటాలకి ప్రతిమలకి పుష్పాలను సమర్పించి 2 దీపాలను వెలిగించి పుష్పాలని అక్షంతలు సమర్పించి అభిషేకం చేయడం కోసం స్వామి అమ్మవార్లని ఒక ప్లేట్లో ఏర్పాటు చేసుకుంటున్నాను. ఈ పౌర్ణమి పూజ చేయడం వల్ల భర్త ఆయుష్ ఐశ్వర్యం పెరుగుతుంది, అంత అద్భుతమైన పూజా ఫలితం వస్తుంది అని పురాణాలలో కూడా ఎంతో విశేషంగా చెప్పబడి ఉంది. ఒక చిన్న ప్లేట్లో శివయ్యని నందీశ్వరులని పెట్టుకొని ఇంకో ప్లేట్లో లలిత అమ్మవారిని లక్ష్మీదేవిని ఏర్పాటు చేసుకున్నాను. మొదటిగా శుద్ధ జలంతో స్వామి అమ్మవార్లని శుభ్రపరచుకొని తరువాత పసుపు కుంకుమ బొట్లు పెట్టి అక్షంతలు పుష్పాన్ని సమర్పించిన తరువాత పాలు పసుపు సుగంధ ద్రవ్యాలతో చేసుకున్న ద్రవ్యంతో అభిషేకం చేసి హారతి ఇచ్చాను. చాలా మంది సబ్స్క్రైబర్స్ మీరు అభిషేకం వీడియోస్ చేయండి, మీరు చేసే అభిషేకం వీడియోస్ మేము నిద్ర లేవగానే చూస్తున్నాము, చాలా బాగా అనిపిస్తుంది ఆ డే అంతా అని మెసేజ్ చేశారు. నిజంగా ఆ మెసేజ్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. నేను లాస్ట్ 6 to 7 months ముందు ఎక్కువగా షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ ఎక్కువగా అభిషేకం చేసేదాన్ని. కానీ మానిటైజేషన్కి అప్లై చేసే ముందు
చాలా అభిషేకం వీడియోస్ ఉన్నాయి కదా, ఒకవేళ రీయూజ్డ్ కంటెంట్ అని ఏమైనా వస్తుందేమో అని చాలా వీడియోస్ డిలీట్ చేశాను. ఆ తర్వాతే తెలిసింది అదేమీ ఉండదు అని. అందుకని అభిషేకం వీడియోస్ పెట్టలేకపోయాను. నెక్స్ట్ టైం కుదిరిన ప్రతిసారి వీడియోస్ పెడతాను. మీరు పెట్టే మెసేజ్ అండ్ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంత త్వరగా ప్రతి ఒక్కరి అభిమానాన్ని పొందుతానని అస్సలు అనుకోలేదు. ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా ప్రతి స్వామి అమ్మవార్లకి అభిషేకం చేయడం అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు ఏ స్వామికి అభిషేకం చేయాలో చేసి పూజ చేసుకుని లలితా సహస్రనామాలు పారాయణం చేసుకుంటాను. లలితా సహస్రనామాలు పారాయణం చేయడం అనేది నాకు లైఫ్లో ఒక పార్ట్ అండి. నేను లలితా సహస్రనామాలు చదవడం వల్ల నాకు వచ్చిన సంతోషం కావచ్చు, ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదిగా అయ్యి నన్ను ఎలా కాపాడుతుందో ఆ తల్లి ఆ అనుగ్రహం నాకు ఎలా కలుగుతుంది అనే ప్రతి ఒక్కటి మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఒక వీడియోలో షేర్ చేస్తాను. నేను ప్రతిరోజు లలితా సహస్రనామాలు పారాయణం చేయడం చాలా ఇష్టంగా ఏర్పరచుకున్నాను. అభిషేకం అయిన తరువాత స్వామి అమ్మవార్లకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరించి పసుపుతో చిన్న గణపతిని చేసుకొని కుంకుమ బొట్లు పెట్టి గణపతి దగ్గర పెట్టుకొని స్వామి అమ్మవార్లను కూడా ఏర్పాటు చేసి పుష్పాలని అలంకరించుకొని లక్ష్మీదేవిని పెట్టుకోవడానికి ఒక పీఠం ఏర్పాటు చేసుకున్నాను. ఈ పౌర్ణమికి ఎద్దుకు కానీ ఆవుకి కానీ పూజ చేస్తే చాలా మంచిది. కానీ ఇప్పుడు బయట వాటికి చేయడం కుదరదు కనుక ఇంట్లోనే ఈ నందీశ్వరుడికి కూడా అభిషేకం చేసి కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. శివయ్యకి ఎంతో ప్రీతికరమైన తెల్లటి శంకు పుష్పాలని పత్రాలని సమర్పించాను. బ్రహ్మపురాణం ప్రకారం మర్రి చెట్టు వేళలో బ్రహ్మదేవుడు, కాండంలో శ్రీ మహావిష్ణువు మరియు కొమ్మలలో లయకారకుడైన పరమశివుడు కొలువై ఉంటారు. అలాంటి త్రిమూర్తి స్వరూపమైన మర్రి చెట్టుకు ఈరోజు పాలుని సమర్పించితే చాలా మంచిది. కుదిరితే ఆవు పాలు చాలా మంచిది. చెట్టుకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పుష్పాన్ని సమర్పించి ఆ తరువాత ఆవు పాలు పోయాలి. ఇంకా కుదిరితే తెల్లటి దారంతో 5 చుట్లు చెట్టు కింద భాగంలో కట్టాలి. కట్టిన తర్వాత 7 చుట్లు ప్రదక్షిణలు చేస్తే కూడా చాలా మంచిది. ముందుగా ఏర్పాటు చేసుకున్న పీఠం పైన తమలపాకులు పెట్టి అమ్మను ఏర్పాటు చేసుకుని చిట్టి గాజుల మాలను అలంకరించి పుష్పాలను అక్షంతలను సమర్పించుకున్నాను. ఈరోజు ప్రత్యేకంగా 2 నేతి దీపాలను లక్ష్మీదేవి దగ్గర వెలిగిస్తే చాలా మంచిది. అందుకని నేను కామాక్షి దీపంతో పాటు 2 ఉసిరి నేతి దీపాలను కూడా పెట్టుకుంటున్నాను. చిన్న కలిసిన చెంబుని అమ్మకి ముందుగా ఏర్పాటు చేసుకుని ఆ తరువాత ఉసిరి నేతి దీపాలను వెలిగించి అమ్మకి ప్రసాదంగా ఆవు పాలను సమర్పించాను. అమ్మకి తాంబూలంగా ఆకు, ఒక్క, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ ఒక ప్లేట్లో పెట్టి అమ్మకి ముందు తాంబూలంగా పెట్టుకొని పంచోపచారాలతో పూజను చేసుకున్నాను. ఈ పౌర్ణమి సాయంత్రం సంధ్యా సమయంలో తులసీదేవికి పూజ చేసుకొని అమ్మకి క్షీరదీపం వెలిగిస్తే చాలా మంచిది. ఈ రోజున తులసి పూజ చేస్తే 1000 రెట్లు ఫలితం వస్తుంది. నేను చేసుకున్న ఈ పౌర్ణమి పూజ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్.